ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. సాధారణంగా మీకు తెలుసు, ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకోను. నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మన చేతులతో 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా, ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా, మనల్ని నమ్మి మనం వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టి అంతా. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే వారి మీద ఆ గౌరవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నాయి. మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఎదురుదాడి చెప్తాం. నిన్నటి రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు. ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టర్ ఫ్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మీడియా కూడా దీనికి ప్రత్యక్ష సాక్షి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే, విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా? ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు, నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు. 8 ఏళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది. మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం. మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు? ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా? ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా? అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా? ఇంకా రెండోది, వారు పదే చెప్తూ ఉంటారు, కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో, కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని. మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్తారు. ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశావంటే, విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు 0. అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు 0 పెట్టబోతున్నారు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. 3 లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసిన గుండు 0 కాబట్టి నీకు పెద్ద 0 నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత నీకెటు తెలిసిన విజయే కదా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్లి వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం నీకెటు తెలిసిన విజయ. ఇకపోతే ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల
అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, రూప్ కుమార్ యాదవ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై, వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని. అనిల్ ఎవరు ద్రోహి? తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే, తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కాడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించావు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిధ్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనం వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనైతే సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆనం వివేకానంద రెడ్డి గారు. ఆనం వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనం వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు? ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను, పోయేదిలే పెట్టేదిలే. ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేదిక మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి, ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే, ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ. అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. వింటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు. మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ. నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటున్నా, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటున్నా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, ఆనం వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు. మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా తప్పట్టంలే. కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది
నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్, పుట్టింటి సంగతి మేనమ్మకి తెలియదని నా కాడ రూపాడ పెరిగినోడువే, నీ సంగతి మాకంటూ ఎక్కువ తెలుసమ్మా. నువ్వు తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా. రూప్ కుమార్ యాదవ్ అంతూ చూస్తానన్నాడు 3 ఏళ్ల నుంచి. ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు. తొడలు కొడతావు, వేషాలు చెప్తావు, మాటలు మాత్రం ఫుల్. అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేందు నాయనా ఒకరిని డూప్ అనేది? ఆంధ్రప్రదేశ్ డూపు సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ డూపు సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నసరావుపేట ఎంపీ గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూప్ అనిల్, ఆల్ డూప్ అనిల్. నువ్వు అందరినీ పట్టుకొని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది? ఏదైనా ఎప్పుడైనా చేస్తున్నావు? తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్ప ఎవరు నేనేమైనా చేస్తున్నావా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతూ చేరస్తా, ఈడంతూ చేరస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు. అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూప్ దూరం అయ్యాడు. రూప్ అంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. నువ్వేంది అంటూ చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది, లెక్కలు సరి చూస్తున్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు. 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్, పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే. బందిపోట్లు ఉండేవాళ్ళు. పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా ఫలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటు. పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి, ఆస్తులమ్మి, ఫీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు 100 రెట్లు 200 రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్ లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్నోళ్ళు, ట్రాక్టర్లోళ్ళు, టైర్ బండ్లోళ్ళు, చిన్నోళ్ళు ఇసుక తెచ్చుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి, ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు, జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొలగొట్టారు. ఇసుక కొలగొట్టారు, క్వాడ్జీ కొలగొట్టారు, సిలికా కొలగొట్టారు. నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ. వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలు నువ్వు సరి చేసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు. నీ లెక్క సరి మేం చేద్దామా అంటే మాకంటే ముందు జనం చేసి పెట్టుకున్నారు, దాంట్లో అనుమానం లేదు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరావుపేటలో ఓడిపోబోతున్నావు. ఇది ఎలా అంటారు? నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో ఖతం చేయబడ్డా, మా అనిల్ ఖతం చేస్తాడు. పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే 10కి 10 స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో, అధికార మదంతో, డబ్బు మదంతో, మిడిచిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి 3 జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు. కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కూర్చో బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి వీని ఎత్తిన పాలు పోసాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వీరు కొంత కష్టపడితే వీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టేస్తారు. అనిల్ అడుగుతున్నా, అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరెత్తి అర్హత నీకుందా? అనిల్ కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా? కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు, ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు. తర్వాత నువ్వు, నేను, రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలం కాదు, అధికారంలో కూడా లేవు. నెల్లూరులో ఆన కుటుంబం అప్రతిహతంగా అధికారం చలాయిస్తుంది. మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు, వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు. ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని. ఇకపోతే అనిల్ 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం సహాయం మర్చిపోయావా? ఎన్ని ఫ్లెక్స్ వేసావా దానికి? నువ్వు ఫ్లెక్స్ తీసుకుంటాడు అన్నావు. నువ్వు కార్పొరేటర్ గా చందా తీసుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు. ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన 100 కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదనలు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం, ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుకుమార్ గారు. రూపుకుమార్ గారు మధ్యవర్తి అనే కాదా అయింది. ఎన్ని ఫ్లెక్స్ వేసావా నువ్వు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీకి బిచ్చిం కట్టాడంట. మరి ఎప్పుడో రాజకీయాల్లో రాకముందే 2008లో అంటే దాదాపు 16 ఏళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదయా, అది సాయం కాదా? 2014లో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే, అది సాయం కాదా? 2019లో నీకు సాయం చేశాడే, అది సాయం కాదా? మంత్రి పదవి ఇంట్లో ఉంటే పేదలు కలుస్తా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే, అది సాయం కాదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా చదువులు చేపిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, యూనిఫారం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యాసేవ కింద చదువులు చేపిస్తున్నారు. జిల్లాలో 100 వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు ప్రతిరోజు 40 మంది పేషెంట్లకి బీపీఆర్ వైద్య సేవ కింద 40 మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా విపిఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి. 2019లో నీకు నాకే కదా అనిల్, జగన్ గారికి బీపీఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు, పైన భగవంతుడు కూడా ఎవరుందని అచ్చోసిన ఆంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతలో సమంజసం అది? మళ్ళీ చెప్తున్నా అనిల్, నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు. కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, రాజకీయాల్లో స్నేహం వేరు, గౌరవం వేరు, వారంటే మాకు ఎక్కువ గౌరవం. నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి
ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఎంత కరెక్ట్? పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట, విపిఆర్ ప్యాంటు తడుపుకుంటా ఉన్నాడంట, ప్యాంటు తడిసిపోతా ఉందండి విపిఆర్. అనిల్, విపిఆర్ ప్యాంటు తడస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యే నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తొడుక్కున్నావు, కింద ఇంకేదైనా తొడుక్కున్నావు, 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం తడిసిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ 3 జిల్లాలు దాటావు. ఇది ఒకటి మాత్రం వాస్తవం అండి. పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. దాంట్లో ఏ అనుమానం. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అన్నిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు. అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటాం. పోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగా. అనిల్ ఏమంటాడంటే విపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట, పాపాలు చేసేవాళ్లే దేవుడికి పూజలు చేస్తారంట. అనిల్, దేవాలయాలకు వెళ్లే హిందువుల్ని, చర్చిలకు వెళ్లే క్రిస్టియన్లని, మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింలని, గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా? అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా? పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా? పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా? అని నువ్వు మాలేస్తావు కదమ్మా, అయ్యప్ప మాలేస్తావు కదా, నువ్వు కూడా దేవస్థానం తిరుగుతావు కదా, మరి నువ్వు కూడా పాపాలు చేశానా? అనిల్, ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా. హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా. పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో, అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది, నీ పిచ్చి పీకుకు చేరి దేవుణ్ణి సైతం అవమానిస్తావా? దైవ భక్తుల్ని అవమానిస్తావా? నరసరావుపేట ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తా ఉన్నా. నరసరావుపేట ప్రజానీకమా, అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే, ఓట్లు అడిగేదానికి వస్తే ముందుకు క్షమాపణ అడగండి. దేవాలయాలకు వెళ్లేవాళ్ళు, ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, దర్గాలకు వెళ్లేవాళ్ళు, మసీదులకు వెళ్లేవాళ్ళు, క్రైస్తవుల క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లేవాళ్ళు, అంటే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ముందు క్షమాపణ చెప్పి, నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి, ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతి, హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా, దేవాలయాల, మసీదుల, దర్గాల, చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడి కార్యక్రమాలు చేస్తారని మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కి షోకాజ్ ఇవ్వండి, ఖచ్చితంగా షోకాజ్ ఇవ్వండి. ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట, ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటాం పోతాం, కానీ
మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం. ఆ మత విశ్వాసాల్ని భంగం కలిగించే రీతిలో, ఆ మత విశ్వాసాల్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నా అంత అధికారం మదం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నీల్ నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్. ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు. ఏం లెక్కలు చూస్తావో లెక్కలు చూడు, సరిచేయి. ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరిచేస్తారు. సిఐడి ఎంక్వైరీలకి నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా. అనిల్ మళ్ళీ చెప్తున్నా, ఈయన పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అఖిల వరుసలో ఉంటారు. ఆ తర్వాతే మేము ఉంటాం. దాన్ని గుర్తుంచుకో. పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆద్యుడిగా నువ్వు ఉంటావు. రాజకీయాలు విభేదాల సహజం. పార్టీలు మారుతూ ఉంటారు. నాయకత్వ విధానాలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు. దాన్ని ఏదో ప్రార్థాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నేను మళ్ళీ చెప్తున్నా అనిల్, ఆఖరి మాటగా చెప్తున్నా, నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులుండే రోజుల్లో 16 నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు. ఎస్ చెప్పా, నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో. అంత ప్రేమించిన నేనే. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం వద్దో ఆలోచన చేసుకో. నేనేం కాదంటంలా, చెప్పిన మాట వాస్తవమే, దాంట్లో 2 ఆలోచనలే. కాబట్టి అధికారాన్ని వదులుకుని వచ్చా, అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి బిఫారం తీసుకొని నేను రాలా. మీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు, అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం. కథ పెళ్లి చూపులు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు. నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు. అవతల నలుగు అయిపోయింది. అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష చూస్తాం. తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలి. అయ్యోరు మాంగళ్య తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్లి కొడుకు ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో ఒక పార్టీలో బీఫారం తీసుకుంటాం. అది నాయన తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. నువ్వు పోతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా ఏడ చేత పెట్టిస్తానని. నీ ఇష్టమని ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేతనే పెట్టించుకో. కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల మత విశ్వాసాలు, దైవాచారాలు, దైవ భక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా. లేకుంటే ఖచ్చితంగా ప్రజలు 2 శిక్ష విధిస్తారు. ఎనీ క్వశ్చన్ సార్? ఈ ప్రశ్నల కోసం ఎంతో వార్తలు నిధులు చూస్తున్నారు సార్. ముఖ్యంగా దినకర్ రాజు, టీవీ మురళి గారు ఎంతో ప్రశ్నల కోసం ఉన్నారు సార్. సాక్షి వాళ్ళు వచ్చి ఇంకా బాగుంటుంది సార్. సాక్షి వాళ్ళు పిల్లలయ్యా, ఎందుకు పిల్లలేదా సాక్షి వాళ్ళు? ఎలా ఉంటే సాక్షి మేనేజ్మెంట్ మన ప్రభుగా, అంతేగాని పాపం ఎంప్లాయీస్ వాళ్ళతో మనకేం తగ్గు. అలా ఇంటి ముందు విపిఆర్ గారి ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టి సిద్ధమైనటువంటి సంస్కృతి ఇంతవరకు కూడా అది రూరల్ పరిధిలో ఉంది. సిటీలో ఫ్లెక్సీలు తీసుకొచ్చి విపిఆర్ ఇంటి ముందు పాయింట్ గుర్తు చేసావు రాజేష్. థ్యాంక్ యూ రాజేష్. పాపం అనిల్ వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పిస్తే
ఆయన వదిలేసి రావటం కాకుండా ఇంటి మీదకి వస్తా దాడులు చేస్తా అంటాం కాకుండా పాపం చనిపోయిన తర్వాత వర్ధంతికి ఫ్లెక్సీలు వేసుకుంటే ఫ్లెక్సీల్ని చింపించినటువంటి నీచ చరిత్ర, ఫ్లెక్సీల్ని చింపించిన నీచ చరిత్ర ఈ అనిల్. మరి అనిల్ ఆ పనులు కాక ఏ పనులు చేస్తాడు? ఇంకా ఇందాకే చెప్పా కదా, మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు అని చెప్పండి. బీపీఆర్ ఇంటూ ఫ్లెక్స్ పెడితే ఏమవుతుంది? దానివల్ల ఏమొస్తుంది? దాని మీద మీకు అర్థం కావటం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి పరాకాష్ట జరిగింది, మళ్ళీ దించేస్తారు. ఇంకెంత 4 days లేదా 5 days నోటిఫికేషన్, మాక్సిమం 12 నోటిఫికేషన్ వస్తానే ప్రజలు సినిమా చూపిస్తారు. దాని దాకా మీ వెంట మీరు చెప్పిన పనులు చేసిన అధికారులు కూడా ఈ సినిమా చూపిస్తారు సిద్ధంగా. ఎందుకని చెప్తున్నానంటే, సాక్షి వాళ్ళని పిలవమని దేనికి చెప్తున్నానంటే, శివ మనకి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ గారి విభేదాలంటే సాక్షి విలేకరులతో కాదు. ఈ మధ్య నెల్లూరు సాక్షిలో పనిచేసే 5-6 మంది నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం సార్, ఒకటి సార్ చెప్పేది 5-6 రోడ్లు, ఒకటి సార్ చెప్పేది 5-6 రోడ్లు, ఒకటి సార్ 5-6 రోడ్లు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. వాకింగ్ పోతా అది కూడా ఇప్పుడు ఒకటి, నేను ఈ అధికారంగా దూరంగా జరిగిన తర్వాత సార్ 4 గన్మెన్లు ఉంటే 2 గన్మెన్లు వాళ్ళు తీశారు, అయితే నేను పంపించాను. సో ఎందుకైనా మంచిది ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఈ మధ్య జస్ట్ 7 గంటలకే కాదు ఇంటికాడ స్టార్ట్ అవుతుంటే 5-6 మంది సాక్షి, అందరు సాక్షి వాళ్ళు వచ్చి ఏం సార్ అంటే, మీకు ఇంకా వాకింగ్ పోతున్నాం ఉంటుంది కాదు సార్, మీకోసం సార్ రండి అని కింద ఆఫీసులో కూర్చోబెట్టి టీ ఇచ్చా పంపించా. ఆ దాంట్లో మొత్తం రికార్డు కూడా ఉంటాయి. అయితే నేను బయట ఆ పొరపాటు నేను చేయదు, ఎందుకంటే నన్ను నమ్మిన ఇంటికి కూడా వచ్చారు కదా. దీని మీద ఎంత సవాలు విసిరినా, దీని మీద ఎవరు ఎంత సవాలు విసిరినా నేను బయట పెట్టాను. ఎందుకంటే నేను నమ్మకం కాదు, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను నాకేమో సీసీ ఫుటేజ్ బయట పెట్టాను. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏందండి అని అడిగితే, ఇంకెంత సార్ ఇది నెలే కదా, అది నెలే కదా మాట్లాడుతుంది. నేను అడిగా ఫస్ట్ కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇంకెంత సార్ నెలే కదా అన్నారు. అదే నెల కదా పక్కన పెట్టండి స్వామి, ఏదన్నా ఉంటే నాకు జగన్ గారితో భేదాలు ఉన్నాయి, మీతో భేదాలు లేదు. మీరు రోడ్లో కనపడితే హ్యాపీగా, కుంభకోణం హ్యాపీగా కనపడినా, సీమా సెంటర్ లో కనపడినా హ్యాపీగా టీదాగా మాట్లాడతారు కదా. మీరు కూడా సార్ పిలవడు సార్, అది చెప్పలోనే వచ్చాం సార్, ఖచ్చితంగా ఆఫీసులో రావడం ఇబ్బంది సార్, అందుకే ఇంటికి వచ్చాము. 5-6 మంది సార్, నాకు 10 రోడ్లు దాకున్నాయి, 100% మాట ఇస్తున్నాం సార్. ఇంకో మాట కూడా చెప్పారు, ఏమంటాం చెప్పారు సార్, మేము పార్లమెంట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటాం సార్. దాంట్లో ఒక అతను కోవిడ్ కాన్స్టిట్యూన్సీ ఆడ వైసీపీ చేసుకుంటాం సార్. నెల్లూరు రూరల్ మాత్రం ఈ వరకు ఓటేస్తాం సార్. ఓట్లు నాకేస్తాడు లేదా నాకు ఏది తనలేం కదా. కాబట్టి అందుకోసం నేను చెప్పేది శివ, సాక్షి కూడా తెలవడు, సాక్షి టీవీ కానీ సాక్షి కూడా తెలవకుండా వాళ్ళు ఎన్ని నెగిటివ్ వార్తలు రాసిన. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు సాక్షి టీవీ, సాక్షి పత్రిక న్యాయం చేయలేదు. ఎందుకని చెప్తాను న్యాయం అంటే ఏమిటంటే, చాలా మంది తెలియదు సార్. విన్స్టన్ చర్చిల్ పేరున్నారు సార్, విన్స్టన్ చర్చిల్ ప్రపంచ అధినేత. విన్స్టన్ చర్చిల్ గారు ఏం చెప్తారంటే, రాజకీయాల్లో నువ్వు 10 కాలాల పాటు కొనసాగాలంటే ఏదో ఒక విధంగా మంచిగానో చెడ్డగానో నీ గురించి పత్రికల్లో టీవీలో వార్తలు రావాలని చెప్తారు. చర్చిల్ అంటే ప్రపంచంలో సార్ మావో, చర్చిల్, కెనడీ వీళ్ళంతా ప్రపంచాధినేతలు, హిట్లర్ వీళ్ళందరూ కూడా. వాళ్ళ మాటలు మనం తీసుకోవాలి కదా సార్, కాబట్టి చెప్తారన్నమాట. బట్ సాక్షిలో నేనున్నంత కాలం నా గురించి ఒక్క వార్త వచ్చేది. సాక్షి వ్యతిరేక నేను దీంట్లో ఉన్నానని చెప్పని, దీంట్లో వైసీపీలో ఉన్నానని కొన్ని పత్రికలు, మీడియా వాళ్ళు నా మీద వార్తలు రాసి అట్ట నాకు సాగింది. ఇప్పుడు నేను వైసీపీ దూరంగా జరిగిన తర్వాత సాక్షి వాళ్ళు ఆ గత ఎన్ని కూడా రుణం తెచ్చుకోవాలని ప్రతిరోజు కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు ఘనంగా వేస్తున్నారు. నెగిటివ్ గానే కాదండి, కానీ నాకు కావాల్సింది ఏదో రకంగా
అదే కాదు సార్, ఇంకోటి కూడా సార్, మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియా మా వాళ్ళు ఆవేశపడతా ఉంటే నేను చెప్తా ఉంటాను, ఎందుకు రాష్ట్రం ఆవేశపడతారు, వాటి వల్ల ఏం కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో 2 నిమిషాలు క్లిప్పింగ్ వాళ్ళు పెడితే 1.5 నిమిషం నా ఫోటోలు చూపిస్తున్నారు. వాళ్ళు విస్తృత జనాల్లో పోతా ఉంది. ఎవరైందని జనానికి తెలుసు, జనం నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. నెల్లూరు పార్లమెంటు నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీ, నెల్లూరు పార్లమెంటు నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీ పైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గెలవబోతున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గం అందరికీ మనం చేస్తున్నాం సార్, రికార్డ్ చేసి పెట్టుకోండి. కౌంటీలో సాయంకాలం నాతో మాట్లాడండి. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా, అది కందుకూర, ఉదయగిరి, ఆత్మకూర, కావల, కోవూర, నెల్లూరు నగరమా, నెల్లూరు రూరల్ తేడా లేకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రాబోతుంది. ఎందుకంటే 3 లక్షల మెజార్టీ రావాలంటే అన్ని దగ్గర మెజార్టీ రావాలి, భారీ మెజార్టీ రాబోతుంది. వాటి పని లెక్క రాసి పెట్టేసుకుంటారు, ఏం లేదు. బట్ నేను ఇంకోసారి పొరపాటు చేయాలి, సాక్షి కూడా తెలుసు. ఇంకా సార్ గడిచిన వారం రోజులుగా రోజుకు ఒక విషయం బయట చేస్తుంది సార్. మొన్న హజరత్ కావచ్చు, పోలీసులు తొలగించుకుంది. ఇంకొక 3 రోజులు ఉంటుంది సార్ నోటిఫికేషన్ వచ్చినారు. మామూలుగా ఒక పాత కథ ఉంటుంది సార్. శ్యామలమ్మ ఒక అర్థం లేదు. శ్యామలమ్మ అంతా కొంచెం గయ్యాడు. ఆమెకి విమలమ్మ అనే కోడలు ఉండేది. ఆమె పాపం చాలా సాఫ్ట్. ఒకరోజు విమలమ్మ గందరగోళం చేసి వీళ్ళంతా పనులు పిలిచి దబాయిస్తుందంట. ఆ వస్తువు ఎటు పెట్టు, ఈ వస్తువు ఎటు పెట్టు, దీన్ని ఎట్టది, దాన్ని ఎట్టది అని గందరగోళం చేస్తాను. పక్కింట రావణమ్మ అడిగిందంట, విమలమ్మ మామూలుగా ఏందే ఇంత పోగొత్తు వచ్చేసింది నీకు, నువ్వు బాగా రెచ్చిపోతున్నట్టున్నావు, మొత్తం మీ అత్త దరివేసి పెట్టినావంటే ఒరే దాని వల్ల మన పోగొత్తాను సేపు మా అత్త పక్కీలో మార్కెట్ దాకా ఉంది, అక్కడి నుంచి వచ్చింది దాకేను, తర్వాత మళ్ళీ మా ఊరే అంటుందంట. చాలా వచ్చేసింది. వస్తానే అప్పుడు మళ్ళీ విమలమ్మ 4 days సార్, 4 రోజులు సార్, నేను కాదు సార్. ఇంత ముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాళ్ళు, లేడు వేరే ఫోన్ నుంచి చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మామూలు కాల్లో చేస్తున్నారు. మేము తమాషా పడుతున్నాం, ఏమయ్యా మామూలు కాల్లో చేస్తున్నారు సార్, ఇంకెంత సార్ మనకు అవుతుంటాయి వచ్చేది. వాడు చాలా కసిగా ఉండరు. నెల్లూరు రూరల్లో ఉండే కొంతమంది పోలీస్ అధికారులు అయితే, సార్ కౌంటింగ్ దాకొద్దు, పోలింగ్ దాకొద్దు, నోటిఫికేషన్ వస్తానే మరీ మా చర్చ దుర్మార్గాలు చేయించారు సార్, ఆ దుర్మార్గాలు మేమే సరి చేస్తున్నాం సార్ అని చెప్తారు. ఏం ఇబ్బంది అలా, మాక్సిమం 3 రోజులు లేదా 4 రోజులు అంత మించి చేయాలి. ఇంకా సార్ ఏం సార్ ఒక క్వశ్చన్ అడిగకుండా దినా గారు, ఏం సార్ అన్యాయం ఉంది దేవా గారు, ఏం సార్ ఏ రాజేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, సంతోషం. అమర్ గారు ఏం సార్, రాజారావు గారు ఎట్లా సార్, అంతేనా బ్యాలెన్స్ ఏం లేదు సార్, ఏం చెప్పారని అడిగితే నాకు తక్కువ జ్ఞానం మైండ్ గుర్తుకొస్తుందని దయచేసి అందరం మాది చూసి సేకరించుకోండి సార్.